మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. కృపగలిగిన దేవుడు, ఆదరణకర్త అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనము. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, దేవుడు మనకిస్తున్న శుభవచనం, మన దోష శిక్ష సమాప్తమాయను. ఇక మరెన్నడూ ఆయన మనలను ఆ చెరలోనికి కొనిపోడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత కరుణ కలిగిన దేవుడు. అనుక్షణం ప్రతిరోజు మనం దోషాలు చేస్తానే ఉన్నాం. ఆ దోష శిక్ష మన మీద నేరారోపణ చేస్తానే ఉంటుంది. అయినా కానీ ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఆయన మరెన్నడూ చెరలోనికి తీసుకురాకుండా మనలను కనికరించి, కృప చూపించి, క్షమాపణ అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చుచున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇజ్రాయేలు రాజులలో మొట్టమొదటి రాజు సౌలు గారు. ఆయన గాడిదలు కాసుకుంటుంటే, గాడిదలు వెతుక్కుంటే ఆయనను దేవుడు కనికరించి రాజుగా చేశాడు. చేసిన తరువాత ఆయన ఆజ్ఞాతి క్రమము చేయుట వలన పాపము చేయొచ్చు ఆయన దోషాలు చేస్తూ ఉండుట వలన ఫిలిస్తీయులు క్రమక్రమంగా ఇజ్రాయేలు దేశమును ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. మన జీవితాలలో కూడా పాపం ఎక్కువవుతున్న కొద్దీ మనకున్న ఆశీర్వాదాలు దూరం అయిపోతూ ఉంటాయి, శాపాలు దగ్గర అయిపోతూ ఉంటాయి. అయితే సౌలు ఎంతకు మారకపోవుట వలన దేవుడు సౌలును తీసివేసి తన హృదయానుసారుడైన దావీదును రాజుగా చేశారు. ఆ దేవుడే నీతో నాతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు ఏ దోషంలో ఉన్నావో, ఏ శిక్షలో ఉన్నావో, ఏ తప్పులో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఈ దినాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ పాపాలను విడిచిపెట్టి నీవు దేవుణ్ణి హత్తుకున్నట్లయితే ఆ సిగ్గును, ఆ అవమానమును, ఆ దరిద్రమును, ఆ ఇబ్బందిని దేవుడు తొలగించి చెరలో నుంచి బయటికి తీసుకొచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు గారు అంటారు, సమస్తాన్ని కోల్పోయిన నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. రెండంతల ఆశీర్వాదమును యోబు గారు పొందుకున్నారు. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నా ప్రాణ ప్రియుడు నాకెదురుపడెను, వదిలిపెట్టక నేనతనిని పట్టుకుంటిని. నీ మీద నేరారోపణ చేయకుండా నిన్ను తప్పించే దేవుడు, చెర నుంచి విడిపించే దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, నువ్వు పట్టుకుంటే చాలు, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. నేరారోపణ చెరలోనికి వెళ్ళనివ్వటం కాదండి, నిన్ను ఊరేగించే గొప్ప దేవుడు ఈ దినాన నీ ముందు నిలబడున్నాడు. ప్రియులారా, ఏ పాపంలో ఉన్నామో, ఏ విషయంలో మనకు దేవునికి దూరం అయిపోతున్నామో దేవుడి దినాన మీతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి గ్రహించుకుందాం. దేవునికి దూరం అవుతున్న కొద్దీ శాపానికి దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, ఆ చెరలోనికి నువ్వు కొనిపోబడవు, నిన్ను చెరలోనికి పంపించను అంటున్న యేసుక్రీస్తు మాటను నమ్మి ఆయనకు దగ్గర అవుదాం. షోలమితి చెప్పినట్లు ఆయనను గట్టిగా పట్టుకుందాం. ఆ నీతిని వదిలిపెట్టకుండా మన ప్రాణమును ఆదరించే ఆదరణకర్త మనల్ని ఆదుకొని ఆశీర్వాద మార్గములో మనల్ని నడిపించినట్లు ఆయనకు దగ్గరగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.